అలా చేస్తే మనం గెలవగలమా? నువ్వు మిస్ చేస్తావంటే ఈ టీం ఓడిపోతుంది. చెప్పారు కదా, వదలను. ఖచ్చితంగా నా టీంని ఓడిపోనివ్వను. ఎలాగైనా గోల్ కౌంటర్. వెళ్ళండి వెళ్ళండి. మీకు ఇక్కడ పెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. పైగా మీరిప్పుడు జపాన్ U18 టీం కోసం ఆడబోతున్నారు. మీకు ఎలా అనిపిస్తోంది? అదేంటంటే నా టీం గెలిచి నేషనల్కి వెళ్ళాలనుకున్నాను, అంతేనండి. నాకున్న ఏకైక లక్ష్యం అదే. ఈ గెలుపు నా వల్ల మాత్రమే కాదు, నాతో కలిసి ఈ టీంలో ఆడిన ప్రతి ఒక్కరికి చెందుతుంది. మీరందరూ బాగానే ఆడారు. మొత్తానికి ఈసారి కూడా ఓడిపోయాం. మీలాంటి గొప్ప టీంకి కోచ్గా ఉంటున్నందుకు సంతోషంగా ఉంది. ఇప్పుడు ఓడిపోయినందుకు ప్రతి ఒక్కరూ కారణం. మీ అందరి గురించి నేను ఎన్నో కలలు కన్నాను తెలుసా. ఈ టీంతో జపాన్ టీంతో ఆడుతాం అనుకున్నాను, కానీ అది ఇప్పుడు కలగానే మిగిలిపోయింది. అవును, మా టీం నేషనల్స్కి వెళ్ళలేకపోయింది. మేము ఓడిపోయాం, క్వాలిఫై కూడా అవ్వలేదు. నేను 2వ సంవత్సరం ఆడుతూ ఉన్నప్పుడు నమ్ముకున్న విషయం ఒకే ఒకటే, మరో సంవత్సరం వదిలేయకూడదని. నువ్వు అలాగా అవ్వాలనుకుంటాను. నేను యూరోప్ బెస్ట్ ప్లేయర్ అవ్వగలనని తెలియదు. ఆయన్ని చూసి బాగా ఇంప్రెస్ అయ్యాను. సూపర్ షాట్. మిడిల్ స్కూల్ పిల్లల కంటే నువ్వు బాగా ఆడుతున్నావు. చిన్నప్పటి నుండి నేను సాకర్ని వదిలేదే లేదు. కానీ గుర్తుపెట్టుకోండి, ఒక్కళ్ళు వదిలేసినా అది మొత్తం టీంకి నష్టం కలిగిస్తుంది. జరిగేవి చూస్తుంటే నా కలలానే మిగిలిపోయేలా ఉంది. నేను నేషనల్ టీం ఒక స్టార్ ప్లేయర్గా రావాలనుకున్నాను. కప్ని గెలవాలి. అప్పుడు ఈ ఊరు మొత్తం నన్ను ఎంతో పొగుడతారనుకున్నాను. ఇప్పుడు నాకు అర్థమవుతోంది, ఆ సమయంలో అది నేను కొట్టుండాలి. చేసుంటే పరిస్థితి మారేది. ఏమీ ఆలోచించకుండా నేనెందుకు బాల్ పాస్ చేశాను? ఒక్కరు సరిగ్గా ఆడలేదన్నా కూడా మొత్తం టీంని అదే గోల్ చేస్తుంది. నేను తప్పు చేశాను. చాలా ఈజీగా గెలవాల్సిన మ్యాచ్ అది. నా తప్పే. నేను వదిలేస్తాను. ఈజీగా గెలవాల్సిన మ్యాచ్ అది. నేను ఇంటికి వచ్చేసాను. హలో, మ్యాచ్ ఎలా జరిగింది? మేము ఓడిపోయాం. ఆకలేస్తాం, తినడానికి ఏమైనా ఉందా? అనుకున్నా నువ్వు గెలిచి వస్తావని నేను స్పెషల్ గా చేసి ఉంచాను. అయితే మీరు నేను మ్యాచ్కి వెళ్ళడానికి ముందు ఇచ్చి ఉండాలి. మరేం పర్వాలేదు. ఇప్పుడు ఏమైంది? తిను. సరే, నీ పేరు మీద ఇంటికి ఒక లెటర్ వచ్చింది జపాన్ ఫుట్బాల్ యూనియన్ నుంచి. అదే ఇది. ఏంటి? సర్టిఫైడ్ అథ్లెట్.
అలా అయితే ఇది మంచి విషయమే కదండి. నాకేం తెలుసు? నేనా? ఏంటిది? ఇందులో వేసిన చోటు ఇదేనా? హలో, నువ్వు ఇచ్చిననే కదా? నీ పేరు ఇసాగికు. ఇది కూడా ఇక్కడికి ఇన్వైట్ చేశారా? ఆ రోజు చాలా బాగా ఆడారు. నేనెవరు నీకు తెలుసా? కిరణ్, బాగా తెలుసండి. మేమే మీ దగ్గర ఓడిపోయాం. పర్వాలేదే, నా గురించి నీకు బాగానే తెలిసింది. ఆ రోజు నువ్వు చాలా అద్భుతంగా ఆడావు. ఓడిపోయినందుకు నిన్ను నిందించలేం. నువ్వు వాళ్ళ టీంలో కాకుండా మా టీంలో ఆడుంటే చాలా బాగుండేది. ఏంటి? నేను అస్సలు నమ్మలేకపోతున్నాను. కిరణ్ నన్ను పొగుడుతున్నాడు. సరే వెళ్దామా? మనం ఇక్కడ కలుసుకుంటామని నేను అస్సలు ఊహించలేదు తెలుసా? నేను కూడా. ఇలా చూడు, మరి అదేమీ అక్కర్లేదు. నాది నీ వయసే. నైస్ టు మీట్ యు ఇసాగి కూన్. థ్యాంక్ యూ. నువ్వు ఎంత మంచివాడు మరా. మనం రావాల్సిన చోటుకు వచ్చేసాం. ఇక్కడ ఏంటి ఇంతమంది ఉన్నారు? నాకు వీళ్ళలో కొంతమంది బాగానే తెలుసు. తను సెనో స్టార్ ప్లేయర్ ఒకాబా. ఇతను టాలెంట్ హై స్కూల్ అట్లెట్ ఇషికరి. ఓ నిషియాకు, మరి నిషియాకు కూడా వచ్చింది. ఇంత మంచి ప్లేయర్స్ ఒకే చోట ఉన్నారు. హలో, అభినందనలు. వజ్రాలన్నీ ఒకే చోట